చూడ లాఠీ బట్టి ఇట్లా 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 పెట్టి కొడుతుంది చూసిన నువ్వు అది మొన్న ఇట్లా పెట్టి కొడతాడు ఎవడన్నా హెచ్సీలో బయట మొన్న అశోక్ నగర్ వాటి పని జరిగింది కదా కాళ్ళ మీద మూసుకున్నాడు కావచ్చు, కడుపు గాలింది, కడుపు మసిలింది. నా యూనివర్సిటీ ల్యాండ్ నా సొంత ఆస్తి గురించి కాదు కదా కొట్లాడేది. యూనివర్సిటీ రేపు భవిష్యత్ తరాల గురించి ఉపయోగపడే దాని గురించి ప్రాపర్టీ కొట్లాడితే కొట్టుడేందబ్బా నాకు అర్థమైతే లేదు. పిల్లలను గుడ్లను కొట్టే కొట్టుడు ఎక్కడిది నాకు అర్థం కాదు. ఇట్లా పెట్టి తలలు పలిగేటట్టుగా కొట్టుడు ఎక్కడిది, ఇది ఎక్కడి పైశాచికము. అందుకనే ఈ అణచివేతకు వ్యతిరేకంగా మా పాలన మాదేదని మరలబడ్డగానమా తిరగబడ్డ అదే పాలన మళ్ళీ పాడుకోవాల్సిన పరిస్థితి. గద్దర్ సపోర్ట్ చేసినటువంటి రాజకీయ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ పైశాచికం అనేది తప్పుతలేదు. ఆ టైటిల్ చేసిర్రో ఇప్పుడు కూడా అదే అనగదొక్కుతున్నారు. అదే ఆ ఒత్తిడిలోనే మొన్న మనం మాట్లాడుకున్నటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్నది. దాని తర్వాత మళ్ళొక చెల్లె ఆత్మహత్య చేసుకున్నది. ఇప్పటికి బయటకు వస్తుంది. అదొక పెద్ద కుంభకోణం ఉన్నది. 2-3 రోజుల్లో బయట పెడతాం దాన్ని కూడా. చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి దాంట్లో కూడా.